చేసినప్పుడు ఆ శక్తి అనేది ఎలా శివుడికి ఎక్కడికి వచ్చింది? ఆ శక్తి ఆజ్ఞాచక్రంలోకి, ఆ మూడో కంటిలోకి వచ్చింది. దేని ఫలితంగా శివుడు ఆ శక్తిని అక్కడికి రప్పించగలిగాడు? ధ్యానం వల్ల రప్పించుకోగలిగాడు. మనం కూడా శివులుగా మారేటటువంటి అవకాశం మనకి కూడా ఉంది. మనం కూడా శివులంగా మారగలం. మనం కూడా ఆ శక్తిని అక్కడికి తీసుకుని రాగలం. అది అక్కడి నుంచి శక్తి అక్కడికి ఎలా వస్తుంది అనేటటువంటి విషయం గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మనలో ప్రతి ఒక్కరిలో, మీరు ధ్యానం చేయండి, ధ్యానం చేయకపోండి, మన అందరిలో దైవశక్తి అనేది ఇమిడి ఉంది. అందరిలో, మీరు ధ్యానం చేయకపోయినా కూడా మీలో దైవశక్తి అనేది ఇమిడి ఉంది. అయితే ఆ దైవశక్తి ఉంది. ఆ దైవశక్తి ఎక్కడ ఉంటుందంటే మనలో ఒక చోట ఉంటుంది. అయితే అది ఎలా ఉంటుందంటే, నిద్రపోతూ మన్ను తిన్న పాము అనేటువంటి మాట విన్నారు కదా మీరు. మన్ను తిన్న పాములాగా చుట్టుకొని పనుకొని ఉంటుంది. అందరిలో ఉంటుంది. కుబుసం విడవని పాము తెలుసు. కుబుసం విడవని పాము అదే కదలదు, అలానే పనుకుంటుంది. కుబుసం విడవని పాము, లేకపోతే మన్ను తిన్న పాము అంటారు, లేకపోతే కప్పన తిన్న పాము అలానే ఎలా పనుకుంటుందో చుట్టుకొని ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తి అందరిలో ఉంటుంది. అయితే ఏంటి చెప్తారు కొంతమంది, ఆ శక్తిని అట్లా నిద్రపోతూ ఉంటుంది. మన అందరిలో ఉంటుంది ఆ శక్తి. అయితే మనం ఏం చేస్తాం, కొన్ని జన్మల్లాగా అలానే బ్రతుకుతూ ఉంటాం. ఆ శక్తి అలానే నిద్రపోతూ ఉంటుంది, తన పనులను చేసుకుంటుంది. నువ్వు లేపనంత వరకు అది నిద్రపోతూనే ఉంటుంది. 1 జన్మ, 2 జన్మలు, 3 జన్మలు, 5 జన్మలు, 100 జన్మలు, 200 జన్మలు, 1000 జన్మలు. నువ్వు కనుక లేపకపోతే ఆ ప్రతి జన్మలో అటు పడుకునే ఉంటుంది. అయితే అది లేపి ఆ యొక్క శక్తిని అనుభవించేటటువంటి శక్తి కూడా నీ దగ్గరే ఉంది. దాన్ని లేపే శక్తి, ఆ యొక్క శక్తిని బయటికి తీసుకునేటువంటి శక్తి కూడా నీలోనే ఉంది. ఆ శక్తి ఎక్కడ ఉంటుంది అంటే కరెక్ట్గా ఇక్కడ ఉంటుంది. దానికి మన పెద్దవాళ్ళు ఒక పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారు? దాని పేరు మూలాధార చక్రము అని పేరు పెట్టారు. మూలం మనకి మనిషి యొక్క ఇక్కడి నుంచి ఇక్కడికి మన మూలం కాదు. దాన్ని ఊరక కాళ్ళు చేతులు అంటారు. మన శరీరం ఇక్కడి నుంచి ఇక్కడ దాకా. కాబట్టి ఇక్కడ శరీరం యొక్క మూలంలో ఉంటుంది. అది చుట్టుకొని ఉన్నటువంటి మన్ను తిన్న పాములాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? మూలాధార చక్రంలో ఉంటుంది. దాన్ని నిద్ర లేపాలి అంటే ఏం చేయాలంటే, ధ్యానం చేస్తే అది నిద్ర లేపుతూ ఉంటుంది. అక్కడ ఏముంటుంది? అది ఫస్ట్ ఆ యొక్క శక్తి కుండలిని శక్తి అని చెప్పంటారు. పేరు విన్నారా? కుండలిని శక్తి అనే పేరు. అంటే ఒక కుండలో మనుదిన పాములాగా ఒక కుండలో ఉన్నట్టుగా ఉంటుంది. ఆ శక్తిని పైకి తీసుకొని రావాలి, బయటకు తీసుకొని రావాలి. అది చెయ్యాలి అంటే ఎప్పుడు బయటకు వస్తుంది, అది పైకి లేస్తుంది అంటే ధ్యానం చేసినప్పుడు అది పైకి లేవటానికి అవకాశం ఉంటుంది. అది ఫస్ట్ ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆ శక్తి మామూలుగా విశ్వంలో ఎక్కడ ఉంటుంది అంటే భూమిలో ఉంటుంది. ఆ శక్తి, ఆ భూమిలో ఉన్నటువంటి శక్తి ఆకాశంలోకి వెళ్ళి అంతరిక్షంలోకి వెళ్ళినట్టుగానే మనలో కూడా ఆ భూమికి సంబంధించినటువంటి, ఆ భూమిని గురించి మనకి తెలియజెప్పేటటువంటి ఒక ప్రదేశం ఉన్నది. ఆ ప్రదేశమే మూలాధార చక్రము. అంటే
ఆ యొక్క మూలాధార చక్రం భూమి ఎలా ఉంటుందో ఆ మూలాధార చక్రం ఏరియాలో కూడా అట్నే ఉంటుంది. భూమి ఎట్లా ఉంటుంది? ముద్దలాగా, ఒక మట్టిలాగా ఉంటుంది. అంటే ఆ ఏరియాలో ఏముంటుంది? మనకి మలం బయటకు వచ్చే ముందు అక్కడ కొన్ని రోజులు ఈ ఏరియాలో అంత రాత్రి అంతా నిలువ ఉంటుంది మలం. కాబట్టి ఈ ఏరియా దేనికి సంకేతం? మూలాధారం. దేనికి సంకేతం? పంచభూతాల్లో భూమికి సంకేతం. భూమి ఎలా ఉంటుందో ఆ మట్టి, ఆ కల్మషం, ఇవన్నీ భూమిలో ఎలా ఉంటాయో అక్కడ అలా ఉంటుంది. మనం మలం కూడా బయటికి రాబోయే ముందు అక్కడ ఉంటుంది. కాబట్టి మలంతో సమానం. అక్కడ మట్టి కొట్టుకొని పోయి ఆ మట్టి మధ్యలో మన్నుదిన్న పాములాగా ఆ విశ్వశక్తి పనుకొని నిద్రపోతూ ఉంటుంది. కానీ అది నిద్రలేపి పైకి తెచ్చేటటువంటి అవకాశం నీకున్నది. అది నువ్వు ఉపయోగించుకుంటావా లేకపోతే అలానే ఉంటావా అనేది నీ ఇష్టం. కాబట్టి చాలామంది దాన్ని ఉపయోగించుకోరు. కొంతమంది మీలాంటి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ధ్యానం చేస్తూ ఉంటే ఆ కుండలిని శక్తి నిద్రలేచి మూలాధారం దాటి పైకి వస్తుంది. పైకి వచ్చినప్పుడు భూమి నుంచి పైకి వచ్చేటప్పుడు ఎక్కడికి వస్తుందో తెలుసా? నీటిలోకి వస్తుంది. ఫస్ట్ భూమి నుంచి పైకి వచ్చేటప్పుడు నీటిలోకి వస్తుంది. అంటే ఇవన్నీ ఎలా ఉంటుంది? శుద్ధి చేయబడుతుంది అది. కాబట్టి ఫస్ట్ నీళ్ళల్లో భూమిలో నుంచి ఏదైనా తీస్తాం. తీసిన తర్వాత ఏం చేస్తాం? భూమిలో నుంచి ఏదైనా కూరగాయలు తీసిన తర్వాత మనం ఏం చేస్తాం? నీళ్ళల్లో వేసి కడుగుతాం, అంతే కదా. అదేవిధంగా ఇది కూడా భూమిలో నుంచి పైకి వచ్చింది, మూలాధారంలో నుంచి పైకి వచ్చింది. అప్పుడు నీళ్ళలోకి వేసి మళ్ళీ దాన్ని కడుగుతాం. కాబట్టి నీరు ఎక్కడుంది? నెక్స్ట్ చక్రంలో స్వాధిష్టాన చక్రం అంటారు. అది ఎక్కడుంటుంది తెలుసా? ఈ ఏరియాలో ఉంటుంది స్వాధిష్టాన చక్రం. స్వాధిష్టాన చక్రంలో నీళ్ళు ఎక్కడున్నాయి? ఉన్నాయా? ఉన్నాయి. ఏంటి? మనం యొక్క మూత్రాశయం ముందు మనం పాస్ పోసుకుని పోయే ముందు మన మూత్రం అంతా వచ్చి ఇక్కడ నిలువ ఉంటుంది. ఇక్కడ నిలువ ఉన్న తర్వాత మనం కావాలన్నప్పుడు మూత్రం బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ నీళ్లు అంటే మన యొక్క దేహం మొత్తంలో ఒకే చోట నీరు ఎక్కువగా నిలువ ఉండేటటువంటి ప్రదేశం ఏంటంటే మూత్రాశయం. కాబట్టి ఆ శక్తి భూమి నుంచి పైకి నీటిలోకి వస్తుంది. ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడికి స్వాధిష్టాన చక్రంలోకి వచ్చేస్తుంది. శివుడు కూడా ఈ రకంగా చేసి ఇక్కడ తెచ్చుకున్నాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఇంకా ధ్యానం చేస్తూ నీటిలో నుంచి బయటికి తీసి ఇంకా అది శుద్ధి కావాలంటే దేంట్లో వేయాలి? నీళ్ళలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇంకా దేంట్లో వేయాలి? అగ్నిలో వేయాలి. అగ్నిలో వేస్తే ఇంకా శుభ్రం అవుతుంది. అందుకని ఏం చేస్తుంది? ఇంకా ధ్యానం చేస్తే అగ్ని, మన దేహంలో అగ్ని ఎక్కడుంది? ఇక్కడ ఉంది. దాన్ని ఏమంటారు? పొట్టలో యాసిడ్, ఆమ్లం. కాబట్టి మనం తిన్నటువంటి ఆహారం ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యాసిడ్లో, పొట్టలో ఉన్నటువంటి యాసిడ్, అందుకనే చాలామంది యాసిడ్ ఎక్కువైపోతే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని మీరు టాబ్లెట్ వేసుకుంటారు. యాసిడ్ ఎక్కువ వస్తే గ్యాస్ ఎక్కువైంది అంటారు. చూడండి, అది యాసిడ్. కాబట్టి ఇక్కడికి వస్తుంది. కాబట్టి ఈ చక్రాన్ని ఏమంటారు? స్వాధిష్టానం మణిపూరక చక్రం అని చెప్పి అంటారు. ఇంకా పైకి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత మణిపూరక చక్రం అని చెప్పి అంటారు. కాబట్టి మణిపూరక చక్రంలో ఇంకా శుద్ధి జరుగుతుంది. కాబట్టి ఇంకా ధ్యానం చేస్తూ ఉంటే మనం ఏం చేస్తాం? ఒకవేళ నీటిలో గడిగాం, తర్వాత అగ్నిలో నుంచి బయటకు తీసుకొచ్చి ఏం చేస్తాం? గాలిలో ఆరబెడితే గాలి శుద్ధి చేస్తుంది. మన దేహంలో గాలి ఎక్కడుందండి? ఊపిరితిత్తుల్లో గాలి ఉంది. కాబట్టి ఇంకా పైకి వస్తుంది. ఊపిరితిత్తుల మధ్యలో ఇంకొక చక్రం ఉంది. ఆ చక్రం పేరేంటి?
అనాహత చక్రము. కాబట్టి ఆ ధ్యాన శక్తి ఇంకా పైకి వస్తుంది, వచ్చి ఇంకా గాలిలో శుద్ధి జరుగుతుంది. అది ఎక్కడికి వెళ్తుంది? అనాహత చక్రంలోకి వస్తుంది. కాబట్టి భూమిలో శుద్ధి బయటకు తీసాము, నీళ్లల్లో కడిగాము, స్వాధిష్టాన చక్రం. నిప్పుల్లో శుద్ధి చేశాము, ఏ చక్రం? మణిపూరక చక్రం. నిప్పుల్లో శుద్ధి చేసిన తర్వాత గాలిలో ఎండబెట్టి శుద్ధి చేశాము, అనాహత చక్రం. ఇంకా ధ్యానం చేస్తూ 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 కనుక వస్తే ఇంకా ఈ గాలి ఉండేటటువంటి ప్రదేశాన్ని కూడా దాటి పైకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్తే ఏముంటుంది? గాలి ఉంటుందా? ఇంకా పైకి వెళ్తే గాలి ఉండదు. గాలి ఉండేది ఓన్లీ కొంత ప్రదేశం వరకే. అక్కడ ఏముంటుంది? ఓన్లీ ఆకాశం మాత్రమే ఉంటుంది, ఏమి గాలి ఉండదు. అటువంటి ప్రదేశం మన దేహంలో ఎక్కడన్నా ఉందా అంటే అది నీ గొంతులో, నీ స్వరపేటికల మధ్యలో గాలి కాకుండా ఒట్టి ఒక ప్రదేశంలాగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? విశుద్ధ చక్రము. ఇక్కడికి వచ్చేటప్పటికి పూర్తిగా శుద్ధి చేయబడిపోతుంది. పూర్తిగా విశుద్ధ చక్రము అంటే పూర్తిగా శుద్ధి చేయబడుతుంది. అంటే ఇట్లా మురికిలో పడి ఉన్నటువంటి యొక్క ఆధ్యాత్మిక శక్తి ధ్యానం ద్వారా ముందు నీటితో శుభ్రం చేయబడి, తర్వాత అగ్నితో శుభ్రం చేయబడి, తర్వాత వాయువుతో శుభ్రం చేయబడి, తర్వాత అంత ఉంది ఇక్కడ విశుద్ధ చక్రం అని చెప్పి నువ్వు ఆకాశంలో శుద్ధి చేయబడి విశుద్ధ చక్రానికి వస్తావు. ఇంకా ధ్యానం చేస్తూ 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 కనుక పోతే అప్పుడు ఇక్కడి నుంచి పైకి వెళ్ళిపోయి ఇక్కడ జ్ఞాన నేత్రం అది పైకి వచ్చేసేసి ఇక ఆజ్ఞాచక్రంలోకి ప్రవేశించి అప్పుడు నీ జ్ఞాన నేత్రాన్ని నీ యొక్క ధ్యానం ద్వారా ఆ జ్ఞాన నేత్రం అనేది ఓపెన్ అయిపోతుంది. ఎప్పుడైతే ఆ జ్ఞాన నేత్రం ఇక్కడ ఓపెన్ అయిందో నీకు జ్ఞానం రావటం మొదలు పెడుతుంది. అప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏం లేదు, జ్ఞానం నీ దగ్గరికే వస్తుంది. ఏ రకంగా? మీకు ఏ పుస్తకాలైతే మీరు చదవాలో, ఏ పుస్తకాలు చదివి మీరందరూ ఈ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుతారో అటువంటి పుస్తకాలు మీ దగ్గరికి రావటం మొదలు పెడతాయి. అప్పుడు స్వాధ్యాయాన్ని మీరు నేర్చుకున్న వాళ్ళు అవుతారు. తర్వాత ఎటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వస్తే మిమ్మల్ని ఆధ్యాత్మికంగా ఎక్కువైపోతారో అటువంటి వ్యక్తులు మీకు పరిచయం చేయబడతారు. బహుశా అదే భాగంలో మనందరం ఒకళ్ళం కలుసుకున్నాం. కాబట్టి అటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఆధ్యాత్మిక పదంలో పైకి తీసుకురావడానికి సహాయపడతారు. దాన్ని ఏమంటారు? సజ్జన సాంగత్యము అంటారు. కాబట్టి ఈ రకంగా కనుక చేసుకుంటున్నప్పుడు మీకేమవుతుంది? ఈ జ్ఞాన నేత్రం చేసుకుంటుంది. ఈ జ్ఞాన నేత్రం పేరేంటి? ఆజ్ఞాచక్రము. ఇందాక శివుడు ఏ యొక్క చక్రాన్ని కనుక కంటిని ఓపెన్ చేసేసి ఆ కాముడు అనేటటువంటి వాడిని భస్మపట్టణం చేశాడో అదే రకంగా ఆవిడ కనుక వచ్చినప్పుడు అజ్ఞానము అనేటటువంటి దాన్ని మీరు భస్మపట్టణం చేసేసి మీకు జ్ఞానులైపోతారు. ఆ జ్ఞాన నేత్రం తెరవబడి ఉంటుంది. ఆ జ్ఞాన నేత్రం తెరవడం వరకే మీ పని. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఇంకా ధ్యానాన్ని చేస్తూ 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 ఆ ధ్యాన ప్రచారాన్ని కనుక మీరు కొనసాగిస్తూ ఉంటే ఆ ఆజ్ఞాచక్రం నుంచి మీ యొక్క ఆధ్యాత్మికత శక్తి ఎక్కడికి వెళ్తుంది? సహస్రారంలోకి వెళ్తుంది. ఆ సహస్రారంలోకి వెళ్ళిన తర్వాత తగిన సమయం వచ్చినప్పుడు ఆ బ్రహ్మరంధ్రం అనేది ఉంటుంది. ఆ బ్రహ్మరంధ్రం ద్వారా వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్ళి మనం తిరిగి చేరటం జరుగుతుంది. దాని పేరేంటి? మోక్షము. దాని పేరేంటి? కైవల్యము. ఆ రకంగా ధ్యానం ద్వారా మూలాధారంలో ఒక మన్ను తిన్న పావులాగా పడి ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తిని ధ్యానం ద్వారా ఒక్కొక్క మెట్టు పైకి తీసుకువచ్చి చివరికి ఆజ్ఞాచక్రం నుంచి ఈ యొక్క బ్రహ్మరంధ్రం ద్వారా సహస్రారం ద్వారా
పరమాత్మతో కలుసుకొని మోక్షాన్ని కైవల్యాన్ని పొందేటటువంటి అవకాశం మానవులుగా మన అందరికీ ఉంది. కాకపోతే ఎంతమంది దాన్ని ఉపయోగించుకుంటాం, ఎంతమంది దాన్ని ఉపయోగించుకోం అనేది మన మీద ఆధారపడింది. అర్థమైందా? కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కళ్ళకి ఉంది. కానీ అది ఎంతమంది మనం ఉపయోగించుకుంటాం, అది ఉపయోగించుకొని ఈ జన్మ ఇంతటితోటి మనం మళ్ళీ జన్మ లేకుండా చేసుకుందామా, లేకపోతే మళ్ళీ ఈ యొక్క జనన మరణ చక్రంలో తిరుగుతూ 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 వస్తువు పోతూ అనుభవిస్తామా అనేది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అర్థమైందమ్మా? కాబట్టి ఇంతవరకు ఏదన్నా మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. ఇంతవరకు నేను చెప్పుమ్మా. ఏం చెప్పారు? చిన్న పిల్లవాడికి అరటికాయ నడిపి తోలు తీసి పెద్దగా పిసికి చిన్న స్పూన్ తీసుకొని వాడికి అడ్డం పడకుండా పెట్టినంత బాగా చెప్పారు. చెప్పండి. ఎవరైనా సరే ఒక ఇద్దరు ముగ్గురు నేనేం చెప్పాను అనేటువంటి విషయాన్ని అర్థం అవుతుంది. ఎవరమ్మా? ఎవరైనా సరదాగా మాట్లాడుకుందాం, నేనేం పెద్ద ఇదని కాదు, సరి చేద్దాం. అదే ఏమ్మా, అది ఎవరన్నా ఒకళ్ళిద్దరు చెప్తే మిగతా వాళ్ళకి కూడా అర్థం అవుతుంది అన్నట్టు. కాబట్టి ధైర్యంగా చెప్పమ్మా, ఏముంది చెప్పు, మనమే కదా. అదే మా ఎక్కడి నుంచి మొదలైంది, ఎక్కడికి వెళ్తాము. మూలాధారం అంతకుముందు అయితే మామూలుగా మనం ఎలా ధ్యానంలోకి రావాలి అని చెప్పారు, చేస్తే ఎలా ఉండిద్ది అని చెప్పారు. పార్వతి గారా నేను అందిస్తానమ్మా, నేను సాయం చేస్తాను. ఫస్ట్ ఓకే, ఒక క్వశ్చన్ వేస్తాను. ఫస్ట్ ఎక్కడ ఉంటుందమ్మా మన అందరిలో? మనకి అందరిలో వెనక భాగంలో ఇక్కడ చట్టంలో ఉంటుందని చెప్పారు. మందు తిన్న పాము లాగా పొనుకొని ఉంటుంది. దాన్ని మనం ధ్యానం చేసుకొని ఎంత ధ్యానం చేసుకుంటా ఉంటే అంత వెలుగుగా పైకి వచ్చేసింది. వెరీ గుడ్. అది ఎలా అనేది సార్ చెప్పినాక మనం ఇంకా ఎక్కువగా మనం అందరం చేయాలి. అలా చేసుకుంటూ తర్వాత ఎక్కడికి వస్తుంది? మూత్రం స్వాదిష్టానం అక్కడ వచ్చి అక్కడ శుద్ధి చేస్తుంది. అది అక్కడ శుద్ధి అయినాక మళ్ళా తర్వాత ధ్యానం చేసే కొద్దికి మళ్ళీ పొట్టలో మణిపూరక చక్రం ఆ అగ్నిలోకి వచ్చి బాగా శుద్ధి చేసుకుంటుంది. వేడికి ఇదిగా బాగా ఇదిగా ఎంత ధ్యానం చేసుకుంటే ఇంకా ఎదగాలి అనుకుంటే అనాహత చక్రం గాలి ఊపిరితిత్తుల్లో గాలి ఎక్కువగా ఉంటుంది, అక్కడికి వస్తుంది. అక్కడ బాగా ధ్యానం చేసుకునే ఇంకా ఎదిగి ఇంకా పైకి వెళితే విశుద్ధ చక్రం ఆకాశం. తర్వాత ఇంకా మన ఆజ్ఞాచక్రం, అక్కడ జ్ఞానం. ఇక జ్ఞానం, ఆ జ్ఞానం వచ్చిందంటే ఇంక ఎలా ఉంటామంటే ఎంత ఆనందంగా ఉంటామో. మనకి ఏది కావాలన్నా మనలోకి ఇలాంటి గురువులు ఇంకా ఎక్కువ పెద్ద చెప్పుకోవడానికి బుక్సే కాదు, గురువులు కూడా మన దగ్గరకు వచ్చారు. ఈసారి వచ్చారంటే మనకి ఆల్రెడీ మనం అందులో ఉన్నామనేది అర్థమైపోయింది. ఆ జ్ఞానచక్రం వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే తెలియాలి పుస్తకాలు చదువుతాం. బుక్స్ మరి ఈ రోజు బుక్స్ కూడా మేము మెల్లమెల్లగా చదువుతున్నాం సార్. బుక్స్ అంటే ఇంట్రెస్ట్ గా తీసుకునేవాళ్ళం కాదు. ఈ జనంలోకి వచ్చినాక అందరం బుక్స్ ఈ విజయ సార్ గారు కానీ లక్ష్మణ సార్ కానీ మాకు పంపుతున్నారు. ఆ బుక్స్ మా ఇళ్లలోకి ఒక్కొక్కరికి ఒక్కొక్క బుక్స్ వచ్చేసింది. ఆల్రెడీ చదువుతున్నాము. చాలా రోజుకు 2-3 పేజీలు చదివే కొద్దికి ఇంకా పిఎంసీలో పెద్ద ఫోన్లో గురువులు వింటా ఉన్నాము. ఇంకా చాలా ఆనందంగా ఉంది సార్ అసలు అవి. కానీ ఎదుటి వాళ్ళకి చెప్పేంతకి వెళ్ళాలి, మనం చెప్పాలి అనేది. నేను ఆల్రెడీ గుంటూరులో మేడం గారికి చెప్పాను. నేను నాకు తెలిసింది నేను ఎదిగింది నేనేంటో తెలుసుకుంది చెప్పాలని నాకు అవకాశం ఇవ్వమన్నాను. 8వ తారీఖు 7వ తారీఖు రమ్మన్నాను. నాకు తెలిసిన నేను ఎదిగిందే చెప్తాను సార్. నాకు తెలియదు చెప్పే కదా. నాకు వచ్చి 2003 నుంచి నాకు తెలిసిన వరకు ఏం తెలుసుకున్నాను, ఎలా వచ్చాను, నాకు ఎంతవరకు తెలిసింది, ఏం తెలుసుకున్నది
అది ఆ 10 మందికి చెప్తామని అది నిర్ణయించుకున్నాను. అద్భుతం, చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. ఎవరు వస్తారు? రండి రండి, ఇంకెవరు రండి. చెప్పండి అమ్మా, మీకు తెలిసినంత వరకు రెండు మాటలైనా పర్లేదు. మనం ఎక్కడి నుంచి కింద నుంచి పైకి వచ్చాం. పిరమిడ్ పైకి వెళ్ళాలంటే, పిరమిడ్ ఉందనుకోమ్మా, పిరమిడ్కి వెళ్ళాలంటే ఏంటి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం. అది సింగిల్ పాయింట్లోకి పైకి మనం వెళ్ళాలి. అంటే అక్కడికి వెళ్ళాలంటే ఎలా చేయాలి, ఇటువైపు నుంచి ఇటు వస్తూ ఉండాలి, ఇటువైపు నుంచి ఇటు వస్తూ ఉండాలి, ఇట్లా పైకి వెళ్తూ ఉండాలి. అంటే అర్థం ఏంటి, అక్కడి నుంచి బిగిన్ అయ్యి అక్కడికి చేరాలంటే మనం వెళ్ళాలి, ఇట్లా వెళ్ళాలి. ఇట్లా వెళ్తే ఉపయోగం లేదు. కాబట్టి ఇట్లా అంటే దాని అర్థం ఏంటి, మనం ఇట్లా వెళ్ళాలి, ఎట్ ది సేమ్ టైం ఎటు వస్తున్నాం, మనం ఇట్లా కూడా వస్తున్నాం. అంతే కదా, మనం ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళాలంటే అర్థం ఏంటి చూడండి, ఇటు కూడా వస్తున్నాం కొంచెం అట్లానే ఇట్లా పైకి వెళ్తున్నాం. కాబట్టి ఇట్లా పైకి వెళ్ళాలి, ఇట్లా వెళ్తున్నాం. కాబట్టి సెంటర్లో ఇట్లా వెళ్తాం. మనం ఇప్పుడు ఏం చెప్పుకున్నాం, కింద నుంచి పైకి ఎలా వస్తుందో చెప్పుకున్నాం. అదే పిరమిడ్ పైకి వెళ్ళాలంటే 2 వైపులు ప్రయాణం చేయాలి ఒకే సమయంలో. అర్థమైంది అందరికీ, పిరమిడ్ దగ్గరికి వెళ్ళాలంటే 2 వైపులు ప్రయాణం చేయాలి ఒకే సమయంలో. ఇట్లా పైకి కాకుండా ఇట్లా మూలగా ప్రయాణం చేయాలి అంటే ఏం చేయాలి, 2 వైపులు ప్రయాణం చేయాలి. ఒకటేమో పైకి వెళ్తూ ఉండాలి, అట్ ది సేమ్ టైం ఇటువైపు కూడా వస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే, ఇటువైపు ఇట్లా బయట నుంచి లోపల వైపుకి ఎట్లా వస్తాము అనేటువంటి విషయం కూడా చెప్పుకోవాలి. అంటే ఈ బయట ఉన్నటువంటి శక్తిని మన లోపలికి తీసుకొచ్చి ఆలో ఉన్నటువంటి శక్తిని ఎలా ప్రభావితం చేయాలి అనేటువంటిది. అంటే మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి ఎప్పుడు సెంటర్లో వెళ్తూ ఉంటుంది. అందుకని బయట నుంచి ఆ శక్తి లోపలికి ఎలా వస్తుంది అనేటువంటి విషయాన్ని చేయాలి అంటే అన్నిటికంటే చాలా 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 వాటిని మనం దాటి వెళ్ళాలి. ఫస్ట్ మనం ఇది ఏం దాటాలి, బయట నుంచి వచ్చేటప్పుడు మనం చర్మము, దేహము వీటిని దాటి లోపలికి రావాలి. వీటికి లోపలికి రావాలి అంటే ఫస్ట్ మనకి 5 రకాలైన కోశాలు ఎవరైనా విన్నారా పేర్లు? ఓకే, ఫస్ట్ కోశం పేరేం పేరు? అన్నమయ కోశము అంటారు. అన్నమయ కోశము అంటే ఏమిటంటే, మన ఈ దేహం బయటికి కనిపించేటువంటి దేహాన్ని అన్నమయ కోశము అని చెప్పాడు. కాబట్టి ఈ అన్నమయ కోశాన్ని ఫస్ట్ ఆ శక్తితోటి అన్నమయ కోశాన్ని మనం జయించాలి. అన్నమయ కోశము అంటే ఏమిటి, మన శరీరాన్ని అన్నమయ కోశము అని. అసలు శరీరాన్ని అన్నమయ కోశము అని ఎందుకు అన్నాము? మన శరీరం దేని నుంచి పుట్టింది, ఎవరైనా చెప్పగలరా? అన్నం నుంచి పుట్టింది. లాస్ట్ టైం చెప్పుకున్నాం అనుకుంటాను. కాబట్టి అక్కడి నుంచి ఎవరు చెప్పారు అన్నమయ శరీరం అన్నం నుంచి పుట్టింది అని? భగవద్గీత చెప్పింది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్తాడు, అన్నాద్ భవంతి భూతాని. కాబట్టి మనం అన్నం నుంచి ఈ శరీరం పుట్టింది. అందుకనే మనం ఎక్కువ అన్నం తిన్నామనుకోండి మన శరీరం పెద్దదైపోతుంది. అలా అన్నం తినలేదనుకోండి మన శరీరం తగ్గిపోతుంది, కేజీలు తగ్గిపోతాం. అన్నం ఎక్కువ తింటే కేజీలు పెరుగుతాం. అంటే ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ అన్నం నుంచి ఈ శరీరం వచ్చింది. కాబట్టి ఈ అన్నం నుంచి ఈ శరీరం వచ్చింది. కాబట్టి నువ్వు ఈ శరీరాన్ని కనుక జాగ్రత్తగా కనుక మెయింటైన్ చేసుకొని, ఈ శరీరం ఏం చేయాలి, శరీరముతోటి నువ్వు కంట్రోల్ చేయబడకూడదు, నువ్వు శరీరాన్ని కంట్రోల్ చేసేటట్టు ఉండాలి. అంటే నువ్వు ఏమి చెబితే ఈ శరీరం అది చెయ్యాలి. అంతేగాని శరీరం ఏది చెబితే నువ్వు అది చేయకూడదు. శరీరం నువ్వు ఏం చెప్తే నువ్వు అది చేసావంటే నువ్వు శరీరం నిన్ను కంట్రోల్ చేస్తుంది. లేదు, నువ్వు ఏం చెబితే శరీరం అది చెయ్యాలి అంటే అప్పుడు ఎవరిని కంట్రోల్ చేస్తున్నట్టు? నువ్వు శరీరాన్ని కంట్రోల్ చేస్తున్నట్టు. ఇప్పుడు ఏం చేస్తాము, మనందరం
ఉండవలసినటువంటి దానికంటే ఎక్కువ బరువు ఉన్నాం. మనం ఉండాల్సినటువంటి బరువు కంటే మనందరం ఎక్కువ బరువు ఉన్నాం. ఎందుకు అంటే మనకి శరీరం మీద కంట్రోల్ లేదు. కేవలము ఈ 3 అంగుళాల నాలుక చెప్పితే తిను 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 అంటే మనం తిని లోపలేస్తూ ఉన్నాం. ఒకసారి లోపలికి వెళ్ళిన తర్వాత అదేం చేస్తుంది, బాడీని పెంచేస్తూ ఉంటుంది. కాబట్టి మనకు అది అవసరమా? అవసరం కాదు. కానీ ఏంటి, ఈ 3 అంగుళాల నాలుక మన చేత ఆ పని చేయిస్తూ ఉంటుంది. కాబట్టి ఈ శరీరాన్ని కంట్రోల్ చేయాలి అంటే కాబట్టి చేయడం అనేది చాలా. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే ఈ శరీరంలో కాబట్టి ఆహారాన్ని ఎంత అవసరమో అంత తీసుకోవాలి. అవసరానికి మించినటువంటి ఆహారాన్ని మనము తీసుకోకూడదు. అంటే ఏంటి, మనం ఒకవేళ వెయిట్ తగ్గాలి అంటే ఎక్కువ ఆహారం తీసుకొని బాడీ చేత తక్కువ ఆహారాన్ని తీసుకొని బాడీ చేత ఎక్కువ పని చేయించాలి. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఎక్కువ ఆహారాన్ని తీసుకుంటున్నాము, బాడీ చేత తక్కువ పని చేయిస్తున్నాం. కాబట్టి ఎక్కువ ఆహారము లోపలికి వెళుతూ తక్కువ శక్తి బయటికి వెళుతూ ఉంటే ఏమవుతుంది, మనకి వెయిట్ పెరుగుతాం. ఒకవేళ వెయిట్ తగ్గాలంటే ఏం చేయాలి, తక్కువ ఆహారాన్ని లోపలికి పంపించి ఎక్కువ శక్తిని కనుక ఉపయోగిస్తే ఏమవుతుంది, అప్పుడు వెయిట్ తగ్గుతాం. అంతే కదమ్మా. కాబట్టి ఎక్కువ ఆహారాన్ని తీసుకొని తక్కువ శక్తిని పనిచేస్తే ఆ వెయిట్ పెరుగుతాం. అలాగనే ఎక్కువ ఆహారాన్ని తీసుకొని తక్కువ పని కనుక చేస్తే వెయిట్ పెరుగుతాం. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి అంటే తక్కువ ఆహారం తీసుకొని ఎక్కువ పని చేస్తూ ఉండాలి. కాబట్టి అలా చేసినప్పుడు నీకు శరీరం మీద వారకరమైనటువంటి ఆధిపత్యం, ఒక విజయాన్ని నువ్వు సాధించిన దాని అవుతావు. కాబట్టి ఈ రకంగా నువ్వు అన్నమయ కోశం మీద ఏం సాధించాలి, విజయాన్ని సాధించాలి. అన్నమయ కోశం మీద విజయాన్ని సాధించాలి. దాని తర్వాత ఇంకొకటి వచ్చినటువంటి కోశం ఏంటంటే ప్రాణమయ కోశము అంటారు. కాబట్టి దాని లోపల ఈ శరీరం లోపల కాగానే ఇక్కడికి వెళ్ళంగానే ఇక్కడ లోపల ఏముంటుంది, ఊపిరితిత్తులు ఉంటాయి. దీని పక్కన ఇక్కడ కనుక లోపలికి వెళ్ళంగానే ఊపిరితిత్తులు, చిన్న పిన్నిస్ తీసుకొని ఇట్లా అన్నాం అనుకోండి, ఫస్ట్ వేటికి గుచ్చుకుంటాయో తెలుసా, ఊపిరితిత్తుకు గుచ్చుకుంటుంది. కాబట్టి లోపలికి వెళ్ళేటప్పుడు ఏముంటుంది, అది ప్రాణమయ కోసం. ప్రాణమయం అంటే ఏంటి, ఈ గాలిని ఏమంటాం మనం, ప్రాణవాయువు అంటాం. మనం పీల్చుకునేటువంటి గాలిని ఏమంటాం, ప్రాణవాయువు అంటాం. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రాణవాయువు మీద గనక లోపలికి వచ్చిపోయేటటువంటి ప్రాణవాయువు మీద గనక మీరు దృష్టి పెట్టుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా కాకుండా ఆ ప్రాణవాయువును ఒక క్రమపద్ధతిలో గనక తీసి వదులుతూ ఉంటే అప్పుడు ఈ ప్రాణవాయువు ఈ శ్వాస మీద నీకు ఒక రకమైనటువంటి కంట్రోల్ అనేది ఏర్పడుతుంది. ఈ శ్వాస మీద నీకు కంట్రోల్ రావాలి. అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చినట్టు కనుక శ్వాసను పీలుస్తూ ఉంటే నీ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి శ్వాస మీద ఎప్పుడూ గనక ధ్యాస పెడుతూ ఒక రకమైనటువంటి పద్ధతిలో ఆ శ్వాసను గమనిస్తూ గనక నువ్వు గనక ఉండినట్లయితే నువ్వు ప్రాణమయ కోశము అనేటువంటి దాని మీద ఏం సాధిస్తావు, విజయాన్ని సాధిస్తావు. కాబట్టి ఫస్ట్ది ఏంటి, అన్నమయ కోశము, శరీరం తిండి మీద ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ వస్తుంది ప్రాణమయ కోసము, దేని మీద ఆధారపడి ఉంటుంది, శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ప్రాణమయ కోసము, అన్నమయ కోసము, తర్వాత ప్రాణమయ కోసము, మూడోది ఏంటి, మనోమయ కోశము అంటారు. మనోమయ కోశము అంటే ఏమిటంటే ఆలోచనలు. మనోమయ కోశం అంటే ఆలోచన. తర్వాత అన్నమయ కోశాన్ని గురించి ఇంకొక మాట కూడా చెప్తాను. అన్నమయ కోశంలో ఏంటంటే ఎంత ఆహారం తినాలోనే కాకుండా ఎటువంటి ఆహారం తినాలి అనేటటువంటి దాని మీద కూడా మన దృష్టి ఆధారపడుతుంది. ఎందుకంటే ఎటువంటి ఆహారం గనక తింటే నీకు అటువంటి ఆలోచనలు వస్తాయి. ఎటువంటి ఆహారం తింటే అటువంటి ఆలోచనలు వస్తాయి. అంటే అందుకనే ఆహారం వండేటప్పుడు మన పెద్దవాళ్ళు కొంతమంది మడిగట్టుకొని పూజ చేసుకుంటూ భగవన్ నామస్మరణ చేసుకుంటూ తింటారు.
చేస్తారు. అంటే ఎందుకు? నువ్వు అలా చేసినప్పుడు నీలో ఉన్నటువంటి ఆలోచనలు నీటి ద్వారా నీ యొక్క ఆలోచనలు ఆ ఆహారంలోకి వెళ్తాయి. ఆ ఆహారాన్ని ఎవరన్నా తిన్నప్పుడు ఆ ఆలోచనలు ఆ ఆహారం ద్వారా వాళ్ళలోకి వెళ్తాయి. కాబట్టి అన్నం తినేటప్పుడు ఈ అన్నానికి ఆలోచనలకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అందుకని మన వాళ్ళే పత్రిజీ గారు ఏం చెప్పారు? శాకాహార భోజనం అని చెప్పారు. ఎందుకు? ఎప్పుడైతే నువ్వు మాంసాహారాన్ని తిన్నావో, ఆ మాంసాహారం తిన్నప్పుడు ఆ జంతువుని చంపినప్పుడు ఆ జంతువు పడేటటువంటి ఆవేదన, బాధ ఇదంతా కూడా ఆ యొక్క మాంసాహారంలోకి వస్తుంది. ఎప్పుడైతే ఆ మాంసాహారాన్ని నువ్వు తిన్నావో దాని పడినటువంటి ఘర్షణ, దాని ఆలోచనలు మొత్తం కూడా మళ్ళీ నీ రక్తంలోకి వస్తాయి. అందుకని నువ్వు కూడా ఆ బాధ అదంతా కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మాంసాహారం కాకుండా శాకాహారం, నువ్వు కనుక ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే, ధ్యానం వల్ల నీకు ప్రయోజనం కలగాలి అంటే నువ్వు మాంసాహారం మానాలి, శాకాహారాన్ని తప్పనిసరిగా తినాలి. అది చాలా 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 ఇంపార్టెంట్. తర్వాత ఎటువంటి ఆహారాన్ని తినాలి, ఎంత ఆహారం తినాలి చెప్పుకున్నాం. ఇప్పుడు ఆహారం ఏ విధంగా తినాలి అనేటువంటి విషయాన్ని కూడా ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు ఆహారం తిన్నావో నువ్వు 50%, 50% కనుక నీ కడుపు నిండింది అని అన్నప్పుడే నువ్వు తినటం ఆపేయాలి. 50% ఇంకా నేను కొంచెం తినగలను అన్నం, ఇంకా నా కడుపులో ఖాళీ ఉంది అనుకున్నప్పుడు, కనీసం 50% కాబట్టి 50% మరీ తక్కువ కాబట్టి ఒక 80-75% తిన్నాను, ఇంకా నేను 25% అన్నం తినగలను అనుకున్నప్పుడు ఆపేసేయాలి. ఇది అయిపోయిన తర్వాత చెప్తాను. అక్కడ 75% ఉన్నప్పుడు ఇంకో 25% ఖాళీ ఉన్నది అనుకున్నప్పుడే నువ్వు తినటం ఆపేయాలి. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఒక మధ్యలో కొంచెం మధ్య పానీయం సమప్రాయామి అని చెప్తుంటాడు కదా, అట్లానే కొంచెం అంటే మరి ఎక్కువ నీళ్లు కాకుండా మధ్యలో కొంచెం నీళ్లు. తర్వాత ఆహారంలో కూడా కొంచెం నీరు ఎక్కువగా ఉండేటువంటి ఆహారం కూడా తినేస్తే కనీసం ఒక 10% నీళ్లు పోయాలి. పోసిన తర్వాత ఏం చేయాలి? తర్వాత ఒక 5% 10% గాలి ఉండాలి, ఖాళీ ఉండాలి. దానిపైన ఖాళీ ఉండాలి. ఉన్నప్పుడు నీకు ఎలా ఉంటుందంటే, అట్లా కాకుండా మీరు ఇక్కడ దాకా కనుక తినేసామనుకోండి, నీటికి ఖాళీ లేదు, గాలికి ఖాళీ లేదు. అప్పుడు ఏమవుతుంది? దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక మిక్సీ తీసుకోండి. మిక్సీలో ఏం చేస్తాము? దాంట్లో కూరలు వేస్తాం. కూరలు వేసిన తర్వాత ఏం చేస్తాం? కొంచెం నీళ్లు పోస్తాం. నీళ్లు పోసిన తర్వాత ఏం చేస్తాం? పైన కొంచెం ఖాళీ అట్టి పెడతాం. అప్పుడు మూత పెట్టి కనుక మీరు కనుక నొక్కావంటే ఏం తిరిగిపోతుంది. ఫస్ట్ అటు గాలి ఉంచితే, అలా కాకుండా ఆ మూత దాకా మొత్తం కనుక పెట్టేసేసేసి ఇక నీళ్లు కానీ ఏం పోయకుండా పైన ఖాళీ లేకుండా కనుక మూత పెట్టి కొట్టుకుంటే ఏముంటుంది? అంటుంది తప్పితే తిరగదు. మన యొక్క జీర్ణాశయం పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఈ మిక్సీని మనం ఎలా ఉపయోగించుకుంటామో మన పొట్టను కూడా మనం ఆ రకంగా ఉపయోగించుకోవాలి. అలా తిన్నప్పుడు ఏమవుతుంది? అలా ఉన్నప్పుడు కనుక తగినటువంటి ఆహారం, దానిపైన కొంచెం నీళ్లు, దాని పక్కన కొంచెం గాలి, ఖాళీ స్థలాన్ని కనుక అట్టిపెట్టి కనుక చేస్తే ఆహారం చక్కగా దిగవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలా తినాలి, ఆహారం ఎటువంటి ఆహారం తినాలి, వీటిని గురించి చెప్తున్నాం. విజయసాద్ గారు చెప్తాను.